Hello guys, namaste, welcome back to my channel. మా కాలేజ్ లో ఫిల్మ్ గలా ఫెస్ట్ జరుగుతుంది. సో దానికైతే కొత్తగా రిలీజ్ అయిన మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించిన మూవీ అండ్ సాంగ్ ప్రేమలో గెస్ట్ చేసే ఉంటారు. దట్స్ కోర్ట్ మూవీ. ఆ టీమ్ అయితే వస్తున్నారు. రీసెంట్ గా 300 crores తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించిన సంక్రాంతికి వస్తున్న మూవీ అనిల్ రావుపూడి గారు. ఆయన కూడా మనలానే ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇప్పుడు చాలా సక్సెస్ సాధించారు. కూడా నాలానే నాని కూడా వస్తున్నారు అనుకుంటున్నారు, బట్ ఆయన అయితే రావట్లేదు. శివాజీ గారు, ప్రియదర్శి అండ్ రోషన్, శ్రీదేవి, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు అండ్ కోర్ట్ మూవీ డైరెక్టర్, వీళ్ళైతే అందరు వస్తున్నారు. ఐఎమ్ వెరీ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో మాకు దత్తడి హారిక అండ్ వినయ్ షణ్ముఖ్, వీళ్ళిద్దరు అయితే కోయిలా సాంగ్ ప్రమోషన్కి అయితే వస్తున్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో. ఇంకా ఈవెంట్ జరగడానికి టైం ఉంది కాబట్టి మేమైతే స్టాల్స్లో తినిన తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ కోర్ట్ టీం వాళ్ళు వస్తున్నారు కాబట్టి చూడటానికి అయితే వెళ్ళిపోయాం. పువ్వుల్లో తడిపి తేన సడిలో ముంచేసావే, గాలులకు గంధం రాసి పైకి విసురుతావే, చూసావే మెరుపు చురకత్తులే దూసి పడిచేదను దించేసావే, తపన పెంచుతావే, నడిచే నువ్వు వెళ్ళా ముడి పెడుతుంటే అడుగును విల పడద ప్రాణం నిలువెల్లా, నిలబడుతున్నా గాలిపటంగా ఎగరకెల్లా, సుకుమారి సొగసున చూస్తేనే గాలి బాలుగా గాయమైనది నా గుండెకు తగిలి తప్పించిపోనా, ప్రతి క్షణం ఇలాగని కోసం అండ్ ఈరోజు ఇక్కడికి యాక్చువల్గా ఫుల్ ప్యాక్డ్గా ఉంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది. మళ్ళీ ట్రావెల్ చేసి ఏమొస్తానులే అనుకున్నాను నేను. బట్ తేజస్ని గారు కాల్ చేసి ఒక స్టూడెంట్స్ అందరూ వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తూ కూడా ఫిలిం ఇండస్ట్రీలోకి రావటానికి వాళ్ళు చాలా ఈవెంట్ లాగా చేసుకుంటున్నారని చెప్తే సడన్గా 2003 విజ్ఞాన్ మహోత్సవ్ అని కాలేజే రత్తయ్య గారే ఇనిషియేషన్ తీసుకొని స్టేట్ వైడ్ కల్చరల్ ఫెస్ట్ లాగా ఒక పెద్ద ఈవెంట్ కండక్ట్ చేశారు. సో అక్కడ దొరికింది నాకు ఫ్యూచర్ ఏంటో. సో ఏదో సరదాగా ఒక స్కిట్ చేశా, సరదాగా ఒక టీమ్ ఫామ్ చేసి కల్చరల్ ఈవెంట్ లో నేను పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టుంది. నాకు ఒక షీల్డ్ ఇచ్చారు. స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు యంగ్ డైనామిక్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్లీజ్ కమాండ్ ద డయాస్ అని పిలిచారు. సో ఆ ఫస్ట్ సెంటెన్స్ నా మైండ్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, నా ఫ్యూచర్ ఇది కావాలా అని చెప్పి
సో మనల్ని వెనక్కి లాగడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. మనకి ఇది అవసరమా, నీకు సినిమాలు అవసరమా, నువ్వు చదువుకోవచ్చు కదా, ఇంజనీరింగ్ చేసుకోవచ్చు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు కదా అని. తప్పులేదు, ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఏది ఉందో దాంట్లోకి వెళ్ళి మనం సెటిల్ అవుతాం. కానీ మనలో ఒక ఎక్స్ట్రా టాలెంట్, ఏదో ఒక ఆర్ట్ మనలో ఉన్నప్పుడు దాన్ని ఎప్పటికీ వేస్ట్ చేయదు. ఖచ్చితంగా ఈ ఫిలిం ఆ హీరోకి కెరియర్ బిగ్గెస్ట్ హిట్. ప్రతి ఫిలిం ఆ ప్రొడ్యూసర్ కి ఆల్ టైమ్ ప్రాఫిట్స్ తెచ్చిన ఫిలిం. ఇంకా సంక్రాంతికి వస్తున్నామైతే రీజనల్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 300 crores కలెక్ట్ చేసిన ఫిలిం. స్టిల్ అనిల్ రావుపూడిని ఎక్కడో చోట ట్విట్టర్ లో ఒక మూల గెలుపుతూనే ఉంటారు, తొక్కుతూనే ఉంటారు. వీడు ఇలా తీయాలి, అడు అలా తీయాలి, నువ్వు ఇలా తీయొచ్చు కదా అని. ఎందుకు చెప్తున్నానంటే నీ స్ట్రెంగ్త్ ని పక్కకు లాగడానికి చాలా మంది నేను ట్రై చేస్తుండొచ్చు, బట్ నీ స్ట్రెంగ్త్ నువ్వు వదలకు. నీ స్ట్రెంగ్తే నీకు నీ ఫ్యూచర్ కి, నీ సక్సెస్ కి సీక్రెట్. నేను ఎప్పుడు నా స్ట్రెంగ్త్ వదల, నాకు తెలిసిన సినిమానే తీశాను. గురించి మాట్లాడాలంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతమందికి తెలుసు? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్. సంవత్సరానికి 2000 సినిమాలు ప్రొడ్యూస్ చేసేది కేవలం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంటే ఎవ్రీ 4 to 5 hours కి ఒక మూవీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం ఈ రోజు చూస్తుంది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు, అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ రోజు తెలుగు సినిమాకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ ప్రయారిటీ ఉంది అంటల్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన సినిమాల్లో ఒక్క సింగిల్ పంచ డైలాగ్ తో థియేటర్ మొత్తాన్ని షేక్ చేయగలుగుతాం. ఒక్క మాస్ ఎలివేషన్ లో హీరోని దేవుణ్ణి చేయగలుగుతాం. శ్రీమంతుడు లాంటి సినిమాలతోటి ఎంతో మందికి నా ఊరికి నేనేదో ఒకటి చేయాలన్న ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతాం. కామెడీ డైలాగులతో F2F3తో ఫన్ ఫ్రస్ట్రేషనే కాదు, ఫుల్ గా ఎంతో బాధలో ఉన్న వారిని కూడా మళ్ళీ నవ్వించగలుగుతాం. తెలుగు సినిమాలో ఇది ఉంది అది ఉంది అని లేదండి. పుష్ప మూవీతో హిందీ ఇండస్ట్రీ మనది, ట్రిపుల్ ఆర్తో ఆస్కర్ ఇండస్ట్రీ మనది, బాహుబలితో ఇండస్ట్రీ మనది. అదే కాకుండా ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ని సైతం చేసిన మూవీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అందులో ఈ స్థాయికి తీసుకురావడానికి కష్టపడ్డ ప్రతి యాక్టర్ కి, ప్రొడ్యూసర్ ట్రెండ్ ఫాలో అవ్వరు. ఏం చేస్తారు? మీరు ట్రెండ్ సెట్ చేస్తారని అన్నానండి. జై బాలయ్యలో మాస్ ఉంటది, మహేష్ బాబు గారిలో క్లాస్ ఉంటది, ప్రభాస్ గారి మూవీస్ లో ఎలివేషన్ ఉంటది. మీ అందరూ కనుక మీ డ్రీమ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆంధ్ర సినిమాకు ఫ్యూచర్ ఉంటది. ఈ రోజు మీరు క్లాస్ నోట్ బుక్స్ లో స్టోరీస్ రాయొచ్చు, రేపు అవే ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వచ్చు. ఈ రోజు మీరు షార్ట్ ఫిలిమ్స్ లో యాక్టర్స్ అయి ఉండొచ్చు, రేపు అనిల్ రావిపూడి గారి మూవీలో హీరోయిన్ అవ్వచ్చు. ఈ రోజు మీరు తెలుగు సినిమాకి ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, రేపు మీరే తెలుగు సినిమా ఫ్యూచర్ అవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ గోయింగ్ టు స్టే స్ట్రాంగ్ ఆన్ యువర్ డ్రీమ్స్. ఆల్ ద బెస్ట్ అండ్ వెయిటింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, హాయ్ 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 హాయ్. థ్యాంక్ యూ సో మచ్. అన్నట్లు ఈవెంట్కి వచ్చి ఏదో ఇన్స్పిరేషనల్ స్పీచెస్ మాట్లాడేంత ఏజ్ కాదు, నేను మీలాంటి ఒకనే. సో కోట్ అనే సినిమా తీసామండి, చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాకి. ఐ విష్ మీరందరూ ఆ సినిమా చూడాలి, ఎందుకంటే అంత సెన్సిటివ్ మ్యాటర్ మీద సినిమా తీసాం. ఇట్స్ ఆల్ అబౌట్ హోప్. సో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. ప్రేమలో పాటని ఇంతగా హిట్ చేసినందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా సినిమాని ఇంత మంచి బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. సారీ అండి, మీకు సలార్ కావాలి, కోట్ డైలాగ్ చెప్తా. ఇప్పుడు సలార్ చెప్తాం. ఎర్రైనా అవుతా అవుతా మీ ఒక్కడి కోసం మీరెప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. థ్యాంక్ యూ. కోర్టులో వన్ ఆఫ్ ది డైలాగ్, హలో నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? లేడు.
ఎందుకు లేడు? ఎందుకంటే ఏం చెప్తాం, మనసు కావాలని నచ్చాలి కదా. మనసా? అసలు అదో మెటీరియల్ ఉంటుందా? ఎప్పుడు సినిమా పాటలో చూడడం తప్పితే బయట ఎక్కడ చూడలేదు. ఎక్కడ ఉంటుందో చెప్తావా? ఒకసారి వెళ్ళి చూసేస్తాను. ఎలా ఉన్నారు? లైఫ్ లో ఒక్కటేనబ్బా, నీకు నచ్చింది చెయ్యి. కొంచెం దూరం పోయిన తర్వాత నచ్చలేదు మానే, నెక్స్ట్ ఏం నచ్చిందో చూడు, కనీసం అదన్నా సరిగ్గా చెయ్యి. ఇంత మించి వేరే ఏ సూత్రం ఉండదు లైఫ్ లో. లేదు ఒక పని పెట్టుకున్నావా, అది కావాలని మనసులో బలంగా ఉందా, అయిపోద్ది. డెడికేషన్, డిసిప్లిన్, ఇంత మించి ఏమీ లేదు. నాకు తెలిసింది ఒకటే, ఏదైనా ఒక విషయం పట్టుకుంటే అంతు తేల్చేదాకా వదిలిపెట్టను. అది సినిమా అయినా రాజకీయం అయినా. సో అంతేకాకుండా మాకైతే తేజస్విని పోడుపాటి కల్చరల్ మినిస్టర్, ఈమె అయితే మాకు TFI తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పారు. అండ్ ఆల్సో అనిల్ రావుపూడి గారు కొంచెం ఇంట్రో అండ్ స్పీచ్ లాగా ఇచ్చారు. అండ్ శివాజీ గారు అయితే ఆయన లైఫ్ స్టోరీ గురించి చెప్పారు. అండ్ మన హీరో రోషన్ తనైతే సలార్ మూవీ డైలాగ్ అండ్ కోర్ట్ మూవీ డైలాగ్ అయితే చెప్పారు. ఇది మా కాలేజ్లో జరిగిన ఫిలిం గాలా 2025 అందరూ వచ్చారు, బట్ ప్రియదర్శి గారు అయితే రాలేదు. సో అదొక డిసప్పాయింట్మెంట్. ఆయన కూడా వస్తే చాలా బాగుండేది. సో ఇది గైస్, ఇలా మా కాలేజ్లో ఈరోజు ఫిలిం గాలా ఫెస్ట్ విత్ కోర్ట్ టీమ్ అండ్ దెత్తడి హారిక, వినయ్ షణ్ముఖ్ తో ఇలా అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe. Bye bye.